నమస్కారం. నేను డాక్టర్ సురేష్ చప్పట, బిఎంఎస్ ఎండి. ఈ యుగంలో చాలా పెద్ద జబ్బు వచ్చింది. ఒకటి అతి స్థూలం, అంటే మేధో రోగం. బరువు ఎక్కువ ఉండాల. ఇప్పుడు WHO వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ కాలంలో తిండితోని చచ్చిపోయే మంది జనాలు చాలా తక్కువ ఉన్నారంట. లావు అయి చచ్చే వాళ్ళ మంది చాలా అవుతున్నారు. అంటే పుష్టిక ఆహారము ఎక్కువ తిని జబ్బులు వచ్చి చనిపోతున్నారు. లైఫ్ స్పాన్ తక్కువైపోతుంది. ఇది ఒక మహమ్మారి లాగా మన దేశంలో కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది చాలా వరకు. ఇప్పుడు అమెరికా లాంటి చాలా ఉన్నత స్థాయిలో డెవలప్ అయిన దేశాల్లో కూడా అది ఒక పెద్ద జబ్బులాగా అయిపోయింది. సో దీని గురించి మన ఆయుర్వేదంలో చరక సంహితలో చాలా విస్తృతంగా చెప్పి ఉన్నది. మన ఆయుర్వేదంలో పురుషంలో ఒక మనిషికి నిందిత పురుష అని చెప్తారు. నిందిత అంటే 8 రకాలు ఉంటారు మనుషులు. సో వాళ్ళకి ఎప్పుడు ఏదో జబ్బులు వస్తూ ఉంటుంది. దానిలో ఏమంటే కొంతమంది చాలా పొడుగుగా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమందికి జుట్టు ఉండదు, కొంతమందికి బాడీలో జుట్టు ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఏమో లావు ఎక్కువ ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు. ఈ విధంగా రకరకాలు చెప్తున్నారు. సో దానిలో ముఖ్యంగా ఈ రోజు మనము అతి స్థూలం, అంటే లావు ఉన్న వాళ్ళకి లక్షణాలు ఏంటి, కారణాలు ఏంటి, దాంతో ఎట్లా దాని మా ఆయుర్వేదంలో మన మాదాబాగులో స్పెషల్ ఒక ఫుడ్ కిట్ ఉన్నది, ఒబేసిటీ కిట్ అని, స్టౌలియా కిట్ అని ఉన్నది. అది పాటిస్తూ దాంతోపాటు మనము పంచకర్మ, అభ్యంగము, బస్తీ అవి చేస్తే ఏ విధంగా మనము ఈ మహమ్మారిని కంట్రోల్ చేయవచ్చు దాని విషయంలో కొంచెం మనం డిస్కస్ చేస్తాం. అది లావటం. దానిలో ముఖ్యమైన లక్షణం ఏమంటే మన శరీరంలో కొవ్వు శాతం ఎక్కువైపోతుంది. వాళ్ళ మేధోధాతు, మన ఆయుర్వేదంలో ఏమంటే సప్తధాతులు చెప్తారు. రస, రక్త, మాంస, అస్థి, మజ్జ, మేధో, శుక్రుడు. సో ఈ మేధోధాతు అంటే ఫ్యాట్. ఈ ఫ్యాట్ శరీరంలో చాలా అవసరము. అది ఒకటి సప్తధాతు. దానికి గుణాలు ఉన్నాయి. శరీరంలో చాలా మంచి గుణాలు, కానీ అది అతిగా అయిపోయింది అనుకోండి, సో దాంతో మనకు జబ్బులు వస్తుంది. సో దాని గురించి మనం ఏం చెప్తారంటే, ముఖ్యంగా ఆచార్య గారు దానికి ముఖ్య కారణాలు, దానిలో ఏమంటే కారణాలు మన శారీరక కారణాలు కూడా ఉన్నాయి, మానసిక కారణాలు కూడా ఉన్నాయి లావు పెరిగేదానికి. సో శారీరక కారణాలు ముఖ్యంగా ఏముందంటే మనం తినే ఆహారం. సో దాని గురించి మన ఆయుర్వేదంలో చాలా మంచిగా చెప్పినారు. అతి గురు ఆహారం అంటే ఏ ఆహారం తొందరగా మనకు జీర్ణం కాదు, చాలా స్లోగా జీర్ణం అవుతుంది. అట్లాంటి ఆహారం తింటే అది ఫ్యాట్ లో కన్వర్ట్ అయ్యి మన బాడీలో కొవ్వు శాతంని పెరిగిపోతుంది. అదేవిధంగా అతి మధుర ఆహారం అంటే చాలా తీయ వస్తువులు అవి తింటే కూడా ప్రాబ్లం వస్తుంది. శీత ఆహారము ఇది చాలా అవసరం ఈ కాలంలో. ఎందుకంటే మనం చూస్తున్నాము ప్రతి ఒరు ఇప్పుడు మనం ఏదైనా తింటాం అనుకో, దాంతో పాటు పక్కన ఒక కూల్ డ్రింక్ లాగా పెట్టుకుంటారు, లేకుంటే ఒక జ్యూస్ తీసుకుంటారు, చల్లగా ఉంటుంది. అట్లాంటి ఆహారంతో తింటే కూడా, అతి శీత ఆహారం తింటే కూడా శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది. మళ్ళీ అతి స్నిగ్ధ అంటే చాలా ఫ్యాటీ ఆహారం, నూనెలు, వేపుళ్ళు అట్లాంటి, ఇప్పుడు మనకు ఫ్రైడ్ థింగ్స్ ఉంటాయి అట్లాంటి, అవి అన్ని ఇప్పుడు మనం వాడేది పేస్ట్రీస్ ఉన్నాయి, ఈ పిజ్జాస్ అన్ని దానిలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అతి స్నిగ్ధ ఆహారము దీనివల్ల కూడా. మళ్ళీ లాస్ట్ ఇంకొకటి ఏం చెప్పాలంటే అధ్యశనం. అధ్యశనం అంటే మనకు ఆకలి అయిపోయింది, మనకు సంతృప్తి అయిపోయింది, కానీ మన నాలుక రుచి కోసము మనం ఎక్కువ తింటాము, అవసరం కంటే ఎక్కువ తింటాము. అది కూడా లావు అయ్యడానికి ఒక ముఖ్యమైన కారణము. మళ్ళీ అతి పిష్టాన్నము, ఇది కూడా చూడండి. ఆ కాలంలో కూడా ఆయన చెప్తున్నారు మైదా పిండి పిష్టమా అని అంటే మైదాతో తయారు చేసే వస్తువులతోని కూడా మనకు అతి బరువు పెరిగేదానికి కారణాలు ఉంటాయి. మళ్ళా నవాన్న సేవనం. నవాన్నం సేవనం అంటే ఇప్పుడు మన పాతకాలంలో అంటే మనం ఏదైనా వడ్లు కానీ గోధుమలు కానీ ఏదైనా నిల్వ పెడుతుంటే కొన్నాళ్ళ తర్వాత, 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత దాన్ని మనం వాడుకుంటుంటే, సో దానిలో లఘు గుణం అంటే లైట్గా అవుతుంటే మనకు మంచిగా జీర్ణం అవుతుంది. కానీ ఇప్పుడు కాలంలో మనం అంతా రెడీమేడ్ కొనుక్కుంటున్నాం. సో ఏది పాతది ఏది కొత్తది మనకు తెలియదు. సో అట్లా నవ్వాన్న పాన్యం అవి కూడా తింటుంటే మనం లావు అవుతాం. మళ్ళీ మాంసము, ఫ్యాట్, మాంసం గురించి చెప్తాము. ఈ రెడ్ మీట్ అని చాలా రకాలు ఉంటాయి. దానిలో కూడా కాంట్రవర్షియల్ ఉంటుంది, ఏది మంచిది లేదు. కానీ మన ఆయుర్వేద ప్రకారం అయితే అనుప మాంసం అని చెప్పిండు. మాంసం తింటే దాంతో మనకు ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ విహారం. ఇది ఏమో ఆహారం గురించి అయింది. విహారం అంటే మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉన్నాము, దేని వలన మనకు ఈ లావు అవుతున్నాము, దాని గురించి ఏం చెప్తున్నారంటే వ్యాయామం. అంటే భార్యాభర్తలకి శారీరక సంబంధం లేదనుకోండి, దాంతో కూడా బాడీలో మనకు ఎక్సర్సైజ్ లేదు, దాంతో కూడా మనకు మేధోధాతు పెరుగుతుంది. దాంతోపాటు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అవ్యాయామం. అసలు మనకు శరీరంలో వ్యాయామం లేదు, ఒక్కటే చోట మనం కూర్చొని ఉంటాము, దాంతో కూడా మనం లావు పెరుగుతుంది. దివా స్వప్నం అంటే పొద్దున పూట పండుకోవటం, ఇది మనకు చాలా వరకు తెలిసిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మన ఈ టెక్నాలజీ పెరిగిన చాలా మంది మనము నైట్ డ్యూటీలు అంతా చేస్తున్నాం ఇంటర్నెట్ యుగంలో. సో రాత్రిపూట మెలుకుంటున్నాం, పొద్దున పండుకుంటున్నాం. సో అది కూడా పెద్ద మనకు కారణం అయిపోయింది.
ఈ లావు పెరిగినందుకు. దాంతో పాటు మానసిక జబ్బుల గురించి చెప్పిన చూడండి. మానసిక కారణాలు వలన కూడా మనము లావు అవుతున్నాం. దానిలో ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే అచింత. అంటే మనిషికి ఏం చింతనే లేదు, నాకేంటి ఉన్నది నడుస్తుంది, నాకు ఏం అది లేదంటే ఏం రిలాక్స్గా ఉంటారు. అన్ని ఆయన ఏం తింటారు, ఎక్సర్సైజ్ చేయడు, ఏం చేయడు, దాంతో కూడా ఆ చింత వలన లావు అవుతుంది. అదే కొంతమంది అయితే చింత తక్కువ ఉన్నది అనుకో, చింత ఏం చాలా స్ట్రెస్ ఉంటుంది, దాంతో కూడా ఒకసారి ఎక్కువ తింటారు. మోడర్న్ ప్రకారం అది కూడా ఒక కాంట్రవర్సీ ఉన్నది. స్ట్రెస్ వలన కూడా ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, స్ట్రెస్ వలన కొంచెం మనం తక్కువ తింటాం. సో మనం చెప్పేది ఏమంటే మానసిక స్ట్రెస్ వలన కూడా ఈ లావ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. నిత్య హర్ష, కంటిన్యూస్ ఎంజాయ్మెంట్. ఇప్పుడు చూస్తున్నాము ఎంటర్టైన్మెంట్ లైఫ్, ప్రతిదీ మనకు ఎంటర్టైన్మెంట్ కావాలా, పొద్దు నుండి సాయంత్రం దాకా ఎట్లా ఎంజాయ్ చేయాలా, ఎంటర్టైన్మెంట్ చేయాలా, అది కూడా ముఖ్యమైన కారణం అయిపోయింది మేధోధాతుకి, ఫ్యాట్ పెరిగేదాన్ని. ఎంటర్టైన్మెంట్ పొద్దుంతా ఉల్లాసంగా, ఏం మానసిక స్ట్రెస్ లేదు, ప్రతిదీ ఎంజాయ్ లైఫ్ అని ఉంటుంది. యూత్ కొని పెద్దలు కానీ అందరూ అదే ఉంటుంది. పండుగలు రావడం, అది ఎన్నో కారణాలు ఉంటాయి. దాంతోపాటు మనం ఏం చెప్పినంటే బీజ దోషం, మన అర్థం చెప్పినారు. బీజ అంటే జెనెటిక్ ప్రాబ్లం, ఇది మనం చూస్తాం. ఇది ఒక జెనెటిక్ ప్రాబ్లం ఉన్నది. ఇది మన ఆయుర్వేదంలో ఎప్పుడో ఆ కాలంలోనే చెప్పినారు కి మేధో ఈ ఫ్యాట్ పెరగడానికి బీజ దోషం. అదేవిధంగా మధుమేహానికి కూడా మన దగ్గర డైరెక్ట్ చెప్పినారు బీజ దోషం అని చెప్పినారు. బీజ అంటే జెనెటిక్ డిసార్డర్, దానివల్ల కూడా ఈ జబ్బు వస్తూ ఉంటుంది. ఈ విధంగా ఈ జబ్బుకి ఈ కారణాలు మనం చూస్తూ ఉంటే ఆధునిక కారణాలు ఏం చెప్తున్నారు లావు అవుతానికి, మన ఆయుర్వేదంలో ఏం చెప్పింది 100% ఫిట్ అవుతుంది. సో దానికి తట్టుకున్న మనము అట్లాంటి ఆహారం విహారం మనము మార్చి దానికి విరుద్ధంగా ఆహారం తిన్నాం అనుకోండి, ఇంత మనకు బరువు తక్కువైపోతుంది. సో దాని గురించి మన మాధవ భాగంలో స్పెషల్గా స్థౌల్యానికి అంటే లావు తక్కువైతే స్పెషల్ కిట్ తయారు చేస్తారు, స్వాస్థ్యం అని. సో దీనిలో ఏమంటే మన ఆయుర్వేదిక్ సిద్ధాంతాలు ఏంటి, సిద్ధాంతానికి ఇప్పుడు మధుమేహకి మనము మేధోలోకి మనం కారణాలు చూస్తాం, ఆ కారణానికి విరుద్ధంగా మనము ఆహారం ఏముంటుంది దానికి ఇంకా దాంతోపాటు మోడర్న్ ప్రకారం ఫ్యాట్ ఏమున్నది, ఇప్పుడు స్ట్రెస్ వల్ల చెప్తాను, స్ట్రెస్ రిలీఫ్ చేసడానికి మనకు ఏ మందులు ఉన్నాయి ఆయుర్వేదంలో, దాని ప్రకారం కొంచెం హర్బల్ టీస్ ఫుడ్స్ అన్ని తయారు చేస్తారు. అది మనం దాని గురించి డిస్కస్ చేస్తాం.